హాయ్ అండి. దొండకాయలు పూర్తిగా పండిపోయాయని పడేస్తున్నారా? ఈ పండిన దొండకాయలతోటి మంచి టేస్ట్ అయిన పచ్చడి అయితే చేయండి, చాలా బాగుంటుంది. అస్సలు పడేయకండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి ఇది వేయించాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే అడుగు పండిపోయినాయి కదా దొండకాయలు, అడుగు మాడిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి వీటిని. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండును పెట్టేసి కొంచెం సేపు ఆరనివ్వాలి. ఈలోగా ఇది రోట్లోనైనా లేదా మిక్సీలోనైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకుని పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నేనైతే రోట్లో చేశాను. ముందు జీలకర్ర, ఉప్పు, అలాగే వెల్లుల్లి వేసి దంచేసి వేయించుకుని దొండకాయ ముక్కలు వేసి బాగా నూరేసి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.